మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఎందుకు ఏర్పరచుకున్నాడు వాళ్ళని? లోకహితం కోసం, అంతే కదా. ఇశ్రాయేల్ ప్రజలను ఎందుకు తీసుకున్నాడంటే లోకంలో ఆయన యొక్క పరిశుద్ధతను చూపించడానికి, ఇశ్రాయేల్ ప్రజల ద్వారా దేవుని యొక్క శక్తిని చూపించడానికి, దేవుని యొక్క ఉనికిని చూపించడానికి, దేవుడు ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, మనుషులను ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనుషుల కొరకు ఆయన ఎంతగా మరి ప్రణాళికలు కలిగి ఉన్నాడో అనే విషయాన్ని ఇశ్రాయేల్ ప్రజల ద్వారా లోకానికి తెలియజేయడం కోసం ఇశ్రాయేల్ ప్రజలను తీసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను ప్రత్యేకపరుచుకున్నాడు. వాళ్ళకి పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చాడు, అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ఆయన యొక్క చిత్తమేంటో వాళ్ళకి తెలియజేశాడు. ఏం చేయాలా, మీరు ఎలా బ్రతకాలి, మీ ప్రత్యేకమైన జీవితం ఎలాగ ఉండాలి, దేవుడు ఎంత పరిశుద్ధుడో మీ జీవితాల ద్వారా చూపించాలి, దేవుడు ఎంత శక్తిమంతుడో మీరు మీపైన కాకుండా దేవునిపైన ఆధారపడినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ప్రొవిజను, ఆయన ఇచ్చేటువంటి ఆహారం, ఆయన ఇచ్చేటువంటి భద్రత, ఆయన ఇచ్చేటువంటి కాపుదల ఆయన ఏ విధంగా ఇస్తున్నాడో ఈ ప్రపంచానికి తెలియాలి. అందుకని దేవునిపైనే ఆధారపడమన్నాడు, దేవుడు వైపే చూడమన్నాడు. ఆ విధంగానే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి వాళ్ళని రప్పించాడు, ఎర్ర సముద్రం దాటించాడు, యోర్దాన్ నది దాటించాడు, ఎరికో కోటల్ని కూలగొట్టించాడు. ఇవన్నీ కూడా ఆయన శక్తి, దేవుని యొక్క శక్తి. వీళ్ళ వెనక ఎవరున్నారు? ఈ ఇశ్రాయేల్ ప్రజల వెనక ఇంత సామర్థ్యం కలిగి, ఇంతగా వీళ్ళు ప్రబలడానికి, ఇంతగా వీళ్ళు క్షేమంగా ఉండటానికి, ఇంతగా పోషింపబడటానికి, సంరక్షింపబడటానికి, విజయం పొందడానికి వీళ్ళ వెనక ఎవరున్నారు అని ప్రపంచం ఆలోచించాలి. ప్రపంచం ఆలోచించి ఈ దేవుని వైపు వాళ్ళందరూ రావాలనే ఆలోచనతోటి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలని ఒక చిన్న జనాంగాన్ని ఏర్పరచుకొని వాళ్ళని తీసుకొని వాళ్ళని లోకంలోకి పంపి పరిశుద్ధమైన జీవితాన్ని, అంటే ఇశ్రాయేల్ ప్రజలు ప్రత్యేకపరుచుకున్న తర్వాత ప్రపంచం అంతా దీనికి ప్రత్యేకం. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఒక జనాంగం, ఈ జనాంగం ఒక గ్రూపు. వీళ్ళకి అవతల వాళ్ళెవరు? దేవుని జనమే సార్వభౌమాధికారంలో, కానీ వాళ్ళు వేరు. వాళ్ళు వీళ్ళని చూసి, వీళ్ళ యొక్క జీవితాలు చూసి దేవుని వైపు రావాలన్న ఆలోచనతో వీళ్ళని పెట్టినప్పుడు వీళ్ళ పరిశుద్ధమైన జీవితం మీరు జీవించండి, మీరు వారి విగ్రహాలను ఆరాధించొద్దు, మీరు వాళ్ళ ఆచారాల జోలికి వెళ్ళొద్దు, మీరు వాళ్ళ సంస్కృతుల్లోకి వెళ్ళొద్దు అని ప్రభువు నిక్కచ్చిగా చెప్పినప్పుడు వీళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారు? వీళ్ళు ఎలా తీసుకున్నారంటే మేం ప్రత్యేకం, దేవుడికి మా దేవుడు ఆయన, మాకు మాత్రమే దేవుడు, మేం ప్రత్యేకం అనే ఒక ఏర్పాటువాదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళని కలవనివ్వాల. వీళ్ళ ప్రేమ, దేవుడు వీళ్ళ పట్ల చూపిన ప్రేమ ప్రపంచానికి వీళ్ళు చూపించాల. అందులో ఫెయిల్ అయ్యారు వాళ్ళు. వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళని నీచంగా చూడటం మొదలుపెట్టారు, వాళ్ళని తక్కువగా చూడటం మొదలుపెట్టారు. ఆ దేవుడు మాకు మాత్రమే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మేము ధర్మశాస్త్రం చేత బోధించబడినటువంటి వాళ్ళం, ధర్మశాస్త్రం ద్వారా మేము మరి ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళం, దేవుడు ప్రత్యేకంగా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడికి మేము ప్రత్యేకమైనటువంటి వ్యక్తులమని వాళ్ళ ప్రత్యేకతని, వాళ్ళ అవసరాలని, వాళ్ళ శరీరాశల కోసమే దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రేమని, దేవుడు చూపించినటువంటి విషయాలన్నింటినీ వాడుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని ప్రపంచానికి అందించలేక విగ్రహారాధనలో పడిపోయి వాళ్ళు ఆ విధంగా పాడైనప్పుడు దేవుడు వాళ్ళని ఎన్నోసార్లు వాళ్ళని శిక్షించాడు, అంటే డిసిప్లిన్ చేశాడు. తర్వాత వాళ్ళు మారారు, మళ్ళా వెళ్ళారు, మళ్ళా మారారు, మళ్ళా వెళ్ళారు, మళ్ళా మారారు, వెళుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు, పడుతూ ఉన్నారు, లేస్తూ ఉన్నారు, పడుతూ ఉన్నారు, లేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో హోషేయ ఏం చేశాడంటే ఈ ప్రజల గురించి, ఇశ్రాయేల్ ప్రజల గురించి ఒక ఇన్విటేషన్ ఇచ్చాడనమాట. వాళ్ళు మారు మనసు పొందాలి, ఇశ్రాయేల్ ప్రజలు మారు మనసు పొంది దేవుని వద్దకు రావాలి, దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. మనం చూస్తే 11వ వచనంలో మనం చూద్దాము. 11వ వచనం, 11వ అధ్యాయంలో 9వ వచనం వరకు, 11వ అధ్యాయం 9వ వచనం వరకు. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచన నేను నెరవేర్చును, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచును, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను, మిమ్మల్ని దండించినందుకు నేను కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచెదరు, సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపక పశ్చిమ దిక్కున జిల్లా వణికిచు వత్తురు, వారు వణికిచు పక్షులు ఎగిరినట్లుగా ఐగుప్తు దేశం నుండి వత్తురు, గొప్పలు ఎగిరినట్లుగా అశూరు దేశం నుండి ఎగిరి వత్తురు, నేను వారి తమ నివాసంలో కాపురముతుము, ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము వారు అబద్ధములను ఆవరించి ఉన్నారు, ఇశ్రాయేలు వారు మోసక్రియలను ఆవరించి ఉన్నారు, యూదా వారు నిరంతకంగా దేవుని తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని తిరగబడుదురు.
ఎఫ్రాయిము గాలి మేయుచున్నాడు, తూర్పు గాలి వెంటాడుచున్నాడు, మానక దినమెల్ల అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు. జనులు అశ్షూరీయులతో సంధి చేసేదారు, ఐగుప్తులకు తైలము పంపించేదారు. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించెను. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునెను. మగసిరి కలవాడి అతని దేవునితో పోరాడెను. బ్రదర్ ఒక్క నిమిషం, మీరు 12వ అధ్యాయం చదువుతున్నారా? 12 కాదు 11. సరే, నేను చదువుతాను చూడండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా, ఇక్కడ చూడండి 11వ అధ్యాయం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారు పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించి విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకొనిన వాడును నేనే వారిని స్వస్థపరిచిన వాడును. ఆ సంగతి వారి మనసుకు పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లు స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసివేసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. చూడండి, కుమారుడు, ఒక తండ్రి కుమారుడిని ఏ విధంగా ప్రేమిస్తాడో, ఇశ్రాయేలుడు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి, అంటే ఒక తండ్రి ఒక కుమారుని ఏ విధంగా ప్రేమిస్తాడో, ఒక తండ్రి ఒక కుమారుణ్ణి ప్రేమించి వాడికి ఏ విధంగా ఏలు పట్టుకొని నడక నేర్పిస్తాడో, ఏ విధంగా వాడి సంరక్షణ గురించి ఆలోచిస్తాడో, ఏ విధంగా అతనికి నేర్పించాల్సిన విషయాలను నేర్పిస్తాడో, ఏ విధంగా అతని ప్రయోజనకు చేయాలని చెప్పేసి ఆలోచిస్తాడో, ఆ ప్రకారంగా ఇశ్రాయేల్ని దేవుడు ఆ ప్రకారంగా ప్రేమించి ఆ విధంగా చేసినప్పుడు వీళ్ళు ఏమి స్పందించారు? దానికి వీళ్ళు ఎలా స్పందించారు? చూడండి, ఇక్కడ చూస్తే 6వ వచనం నుండి వారు చేయుచున్న, ఇక్కడ 2వ వచనంలోనే ఉంటుంది, మొదటి వచనంలోనే. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతన్ని ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎంత నేర్పినా కూడా ఈ ప్రజల్ని ఎంత ప్రేమించాను, ఈ ప్రజల కోసం ఇంత చేశాను, ఈ ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాను, ఈ ప్రజలకు నేర్పించాల్సిన విషయాలన్నింటిని కూడా చిన్న పిల్లోడిని ఏ విధంగా అయితే గారవించారో ఆ విధంగా నేను గారవించి చేస్తే ఈ ప్రజలు ఏం చేశారంటే, దేవుడి కంటే తండ్రికి చూపించాల్సినటువంటి విధేయత కానీ, తండ్రికి చూపించాల్సినటువంటి ప్రేమ కానీ, తండ్రి పైన ఉంచవలసినటువంటి నమ్మకాన్ని కానీ ఏది కూడా లేకుండా ఈ విషయాలన్నింటినీ ఎక్కడికి ఇచ్చారు? విగ్రహాలకు ఇచ్చేశారు. విగ్రహం ఆ వీళ్ళని కాపాడింది, ఆ విగ్రహాలు ఆ వీళ్ళని కాపాడింది, లేకపోతే ఆ విగ్రహం ఆ వీళ్ళని నడిపించింది, ఆ విగ్రహం ఆ వీళ్ళని సంరక్షించింది, భోజనం పెట్టింది, ఇవేమీ అవి చేయలేదు. కానీ వీరు దేవుడు చేసినటువంటి ప్రేమ నుండి తొలగిపోయి దేవుడికి విరుద్ధంగా ఉన్నటువంటి ఆ విగ్రహానికి వీరు అవన్నీ చేసినప్పుడు ఆయన ఎంతగా, అంటే ఆయన దేవుని హృదయం ఎంతగా పగిలిందో మనము 8వ వచనం నుండి చూస్తే తెలుస్తుంది. 8వ వచనం నుండి చూడండి. ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విసర్జింతును, ఇశ్రాయేలు నేను నిన్నెట్లు విసర్జింతును, ఆత్మాను వలె నిన్ను నేనెట్లు చేతును, సెబినోయిమునకు చేసినట్లు నీకెట్లు చేతును. నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనకు ఉగ్రతాగ్ని బట్టి నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచును. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడిని కానీ మనుష్యుడిని కాను. మిమ్మును దహించినంతగా నేను కోపించను. అంటే దేవుని ప్రేమ, ఆయన మనుషుల్ని ప్రేమిస్తున్నప్పుడు, లేకపోతే ఆ ఇశ్రాయేల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఆ ప్రేమకి ప్రతిఫలంగా, ఆయన ప్రేమించిన విధానికి ప్రతిఫలంగా తిరిగి వాళ్ళు ప్రేమించాలని కోరుకోవట్లేదు. కానీ వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి, ఆయన సంకల్పం ఏంటో తెలుసుకోవాలన్న ఆ తపన, ఆ బాధ ఆయనలో ఉన్నాయి. అందుకే అంటున్నాడు, నేను నిన్ను కుమారుని వలె ప్రేమించాను. ఇంతగా నీకు చేస్తే నువ్వేం చేసావంటే, దానికి ప్రతిస్పందనగా ఏం చేసావంటే ఎంతగానో విగ్రహారాధన అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలైతే నిజంగానే విగ్రహాలనే ఆరాధించారు. బయలుదేవత
వీళ్ళు కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ కనాను యొక్క సంస్కృతిని కానీ వాళ్ళ విగ్రహాలను కానీ మీరు ఆరాధించొద్దు, వాళ్ళ ప్రభావం మీ పైన పడకుండా చూసుకోండి, వాళ్ళ వైపు వెళ్ళొద్దని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళంగానే అక్కడ భూమి కదా ఇచ్చింది, చాలా వ్యవసాయ భూమి. కనాను దేశం అంతా కూడా వ్యవసాయ భూమి, పాలు తేనెలు ప్రవహించు వ్యవసాయ భూమి. అక్కడ వర్షాలకి సంబంధించి ఈ బయలు అనే దేవత వర్షానికి సంబంధించిన దేవత. మన దగ్గర చెప్తారు కదా వరుణ దేవుడు, లేకపోతే వాయుదేవుడు, ఇలాంటివి చెప్తుంటారు కదా. అలాగా ఆ కనాను దేశంలో బయలు అనేది ఈ వర్షానికి సంబంధించినటువంటి దేవత, లేకపోతే సంతానానికి సంబంధించినటువంటి దేవతలు అక్కడ ఉన్నారు కనుక వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పొలాలు వ్యవసాయం చేస్తున్నప్పుడు సమృద్ధి అనే పంట రావాలి, సమృద్ధిగా వర్షాలు పడాలి, సమృద్ధిగా మరి పశు సంపద అనేది మనం పెంచుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టేసి ఆ బయలుదేవతకి మరి వాళ్ళు పూజలు చేయటం, ఆ బయలుదేవతను ఆరాధించడం వీళ్ళు ప్రారంభించారు. అందుకే ఆ విధంగా పడిపోయి వాళ్ళు దేవుణ్ణి పరిపూర్ణంగా, అంటే చాలా వరకు దేవుణ్ణి విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఏలియా వస్తాడు, ఏలియాను పంపిస్తాడు దేవుడు. వాళ్ళు పూర్తిగా చెడిపోయారు, వాళ్ళు పూర్తిగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు, నన్ను విసర్జించారు, వాళ్ళని ఆ విగ్రహారాధన నుండి మలపమని, విగ్రహారాధన నుండి ఆధ్యాత్మికంగా వాళ్ళని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకురమని ఏలియాను పంపిస్తాడు. అందుకే అక్కడ వచ్చే జడ్జిమెంట్ ఏంటి? వర్షం పడదు, 3 సంవత్సరాలు వర్షం పడదు. వేరే జడ్జిమెంట్ చేయొచ్చు కదా దేవుడు. అక్కడ వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు? బయలు అనే దేవత, వర్షపు దేవతను ఆరాధిస్తున్నారు. వర్షం పడుతుందని వీళ్ళు దేవునికి ఆరాధిస్తున్నారు. దేవుడు ఏం చేశాడు? వర్షం పడొద్దని ప్రవక్త ద్వారా చెప్పించాడు, వర్షం పడలేదు. అంటే ఆ కంపారిజన్ కూడా వాళ్ళకి తెలియాలి, ఆ పోలిక కూడా వాళ్ళకి తెలియాలి. ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాము, దేవుడి దగ్గరికి వెళ్ళాము, పూజిస్తున్నాము, వర్షాలు పడాలని పూజిస్తున్నాము, వర్షమే పడలేదు. వర్షపు దేవత కదా, మరి ఎందుకు పడలేదు? ఇది విగ్రహము, దీని ద్వారా ఏమీ జరగదు, ఇది వర్షాన్ని కాదు కదా, ఏమీ ఇవ్వలేదు. నిజదేవుడు యెహోవాయే, ఆయన తట్టే మీరు తిరగాల, వర్షం ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలా, ఆయన వైపు తిరగండి అని అక్కడ ఏలియా ద్వారా మరి వర్షం 3 సంవత్సరాలు పడకుండా అక్కడ ఆ తీర్పునివ్వడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు విగ్రహాలను ఆరాధించుకుంటూ విగ్రహాల వైపు వెళుతూ ఆ ప్రకారంగా చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా అదే బయలుని వాళ్ళు పూజిస్తున్నప్పుడు, బయలుని ఆరాధిస్తున్నప్పుడు యెషయా ఇదే విషయాన్ని వాళ్ళ దగ్గర ప్రస్తావించాడు. దేవుని హృదయం ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా వాళ్ళ కోసం పరితపిస్తున్నాడో, ఎంతగా వాళ్ళు బాగుపడాలని, వాళ్ళ ద్వారా ప్రపంచానికి ఆయన ప్రేమను వ్యక్తపరచాలని దేవుడు అనుకుంటున్నాడో, వీళ్ళు అంతగా పడిపోతున్నారు, అంతగా ఫెయిల్ అయిపోతున్నారు. కానీ వాళ్ళని విడిచిపెట్టలేకపోతున్నాడు దేవుడు, ఎందుకంటే వాళ్ళని ప్రేమించాడు కనుక. ఆయన యొక్క వాగ్దానాన్ని ఆయన ఎప్పుడు కూడా ఉంచుతూనే ఉంటాడు. వాగ్దానాన్ని ఆయన తీసివేయడు. మీరు పాడైపోయారు కాబట్టి నా వాగ్దానాన్ని నేను వెనక్కి తీసుకుంటాను, లేకపోతే మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను వెనక్కి తీసుకుంటాను, నా పని నేను చేయను, మీ చావు మీరు చావండి అని చెప్పేసి ఎప్పుడు దేవుడు అనడు. ఆయన ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని నమ్మకంగా నిలబెట్టుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రేమ మన విషయంలో కూడా, మనల్ని కూడా దేవుడు ఒకప్పుడు మనం ఆ విధంగానే లోకంలో రకరకాలైనటువంటి విగ్రహారాధనలతో, రకరకాలైనటువంటి మరి ఆలోచనలతోటి, విశ్వాసాలతోటి మనం వెళుతూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు మనల్ని సంధించి ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడు అనేది మనకు తెలుసు. ఆయన ఇందాక టేబుల్లో కూడా మనం విన్నాం, ఆయన విధేయత చూపినంతగా, మరణం పొందినంతగా విధేయత చూపిను. మరణం పొందవలసిన అవసరం ఎందుకంటే నీ నా నిమిత్తం మరణం పొందాలనుకున్నాడు. నీ నా నిమిత్తం మరణం పొంది మనల్ని కాపాడాలనుకున్నాడు, ఆ శిక్ష నుండి కాపాడాలనుకున్నాడు. అంతగా ప్రేమించాడు మనల్ని. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. మనము ఆయనకి ఎలా ఉన్నాము? శత్రువులుగా ఉన్నాము. ఆయనకి ఏ విధంగా మనము మారిపోయాము? అవిధేయులుగా మారిపోయాము. ఆయనకి ఇష్టం లేని వ్యక్తులుగా మారిపోయాము. ఆయన శత్రువులు అయ్యాము. ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టినటువంటి వారం అయిపోయాం, అవిధేయులం అయిపోయాం, బలహీనులం అయిపోయాం. అలాంటి స్థితిలో కూడా మనల్ని ప్రేమించాడు ఆయన. ఆ ప్రేమకి మనం ఇచ్చే రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు నన్ను ఎంతగా ప్రేమించాడు దేవుడు, నేను దేవుడికి ఇష్టంగా లేనప్పుడు, దేవునికి శత్రువుగా ఉన్నప్పుడు, దేవుడు నా పట్ల దేవుడి పట్ల నాకు ఎలాంటి సరైనటువంటి మంచి అవగాహన లేనప్పుడు,
దేవుడు అన్న విషయాన్ని నేను నిర్లక్ష్యపరుస్తున్నప్పుడు ఆయన నన్ను ప్రేమించి ఆయన బిడ్డగా మార్చుకొని ఆయన నిత్య జీవానికి నన్ను తీసుకువెళ్ళి మహిమనిచ్చినటువంటి ఆ దేవునికి మనము ఏ విధంగా ఉండాలి? ఇశ్రాయేల్ ప్రజల్లాగా ఉందామా? ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారు? దేవుని వైపు, దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా దేవుని ప్రేమని తృణీకరించి విగ్రహారాధన వైపు వెళ్ళారు. విగ్రహాలను ఆరాధిస్తున్నారు. ఆయన హృదయం పగిలిపోతుంది. నిన్నేం చేయాలి? నిన్నేం చేయలేకపోతున్నానే, నాకు ఏమవుతుంది, సహించలేకుండానే, నా హృదయం మండుతుందే, నా హృదయం అగ్నివలే కాలిపోతుందే, నీకేం చేయాలి? నేను ఏమీ చేయలేనటువంటి, అంటే చేయగలడు, శిక్షించగలడు. కానీ ఆయన బాధ, దేవునికి ఉన్నటువంటి వేదన, ప్రేమించిన వ్యక్తి ఆ విధంగా ఆయన్ని హత్తుకోవలసినటువంటి వ్యక్తి, ఆయన పైన శ్రద్ధ ఉంచవలసినటువంటి వ్యక్తి, ఆయన పైన నమ్మకం ఉంచవలసినటువంటి వ్యక్తి వేరే వాటిపైన ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి వేరే వాటికి ఆపాదిస్తూ ఉంటే, విగ్రహానికి ఆపాదిస్తుంటే, నువ్వే నన్ను కాపాడింది, నువ్వే నన్ను సంరక్షిస్తుంది, నువ్వే నాకు భోజనం పెడుతుంది, నువ్వే నాకు సమస్తం అనుగ్రహిస్తుంది, కాపుదలనిస్తుందని వేరే విగ్రహానికి, ఈయనకు రావాల్సినటువంటి ఆ శ్రద్ధనంతా కూడా వేరే వాటికి ఇస్తుంటే దేవుడు ఎలా తట్టుకోగలుగుతాడు? దేవుడికి ఎంత వేదన ఉంటుంది? ప్రేమించిన వ్యక్తికి ఎంత వేదన ఉంటుంది? మీ పిల్లోడే ఉన్నాడు, మీ కుమారుడు, తండ్రి కుమారుల మధ్య కదా ఇక్కడ ఆ ప్రేమను చూపిస్తున్నాడు. మీ కుమారుడు ఉన్నాడు, మీ కుమారుడు ఒకవేళ మీరు మీ కుమారుడు కోసం మీ కుమారుడిని ఎందుకు ప్రేమిస్తారు? మీరు దేనికోసం ప్రేమిస్తారు? మీరేం ఆశించరు, అంతే కదా. తల్లిదండ్రులకు మనం ఏం ఆశించం, వాళ్ళ ప్రయోజకులు కావాలని ప్రేమిస్తాము. ప్రయోజనం కోసం, వాళ్ళ ప్రయోజనం, మంచి ప్రయోజకులు అవ్వాలి, మంచి సిటిజన్ అవ్వాలి అనే దానికోసం వాళ్ళని అన్ని విషయాల్లో ప్రేమించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాం. వాళ్ళు ఇంకొకళ్ళని చూపిస్తే అన్ని ప్రయోజకులై అన్నీ పొందుకొని అన్నీ అనుభవిస్తూ, వీళ్ళ వల్ల నేను చదువుకున్నాను, వీళ్ళ వల్ల నేను పెద్దవాడిని అయ్యాను, వీళ్ళు నన్ను సంరక్షించారు, వీళ్ళు నాకు కావలసినవి ఇచ్చారు, వీళ్ళు నాకు గూడునిచ్చారు, వీళ్ళు నాకు పెళ్లి చేశారు, వీళ్ళు నన్ను చూసుకుంటున్నారని తండ్రికి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే మీకు ఎలా ఉంటుంది? ఒక తండ్రికి కాకుండా, ఒక తల్లికి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే మీకు ఎలా ఉంటుంది? మీ హృదయం ఎంత పగిలిపోతుంది, మీ హృదయం ఎంత వేదన చెందుతుంది. అలాంటి హృదయము, అలాంటి వేదన దేవునికి ఉంది, మన పట్ల ఉంది. ఇశ్రాయేల్ పట్ల అలాగుంది, మన పట్ల కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా అలాగే చేస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని చూపిస్తాను. న్యాయాధిపతుల్లో చూడండి, న్యాయాధిపతులు 9వ అధ్యాయము, న్యాయాధిపతులు 9వ అధ్యాయం చేయండి. 17 అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి వెయిట్ బ్రదర్ 17 న్యాయాధిపతులు 17వ అధ్యాయం. ఇక్కడ మీకా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు తర్వాత చదవండి ఈ అధ్యాయాన్ని. మీకా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి తన తల్లి దగ్గర దొంగతనం చేస్తాడు. తన తల్లి దగ్గర దొంగతనం చేసేసి 1000 నాణ్యాలు దొంగతనం చేస్తాడు, వెండి నాణ్యాలు. వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే ఇంట్లో ఇంకా తిడతా ఉంటుంది, ఎవరో దొంగతనం చేశారు, పనికి మాలినోడు, వాడు నాశనం అయిపోయాను గాక, వాడు పాడైపోవును గాక, వాడు చచ్చును గాక, ఏదో ఆమె చేస్తుంటే ఈ క్యాండిడేట్ విన్నాడు, ఈ మేక అనే వ్యక్తి విన్నాడు. విని అయ్యో మా అమ్మ నన్ను అన్ని శాపాలు పెడుతుందని చెప్పేసి తీసుకెళ్ళి దొంగతనం చేసిన డబ్బులను తీసుకొచ్చి తల్లికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి నేనే దొంగతనం చేశానమ్మంటే అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది, పోనీలే వీడికి మనసు మారి నా దగ్గరకు వచ్చి నాకు ఇచ్చాడని చెప్పేసి అందులో 200 నాణ్యాలు తీసుకొని ఆ 200 నాణ్యాల చేత విగ్రహం చేపిస్తుంది. ఒక విగ్రహం చేపించి వీడు దొంగతనాలకి ఇలాగలాగా దొంగతనాలు చేస్తున్నాడు, పాడైపోతున్నాడు, వీడు ఆధ్యాత్మికంగా మారాలి అని చెప్పేసి ఆ విగ్రహం చేయించి ఆ విగ్రహం ఆ మేకాకిస్తుంది. ఆ మేక ఏం చేస్తాడు, ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని చక్కగా దేవుడు రూమ్ లాగా అట్లా పెట్టుకొని ఆ విగ్రహంలో ఆరాధించడానికి వాళ్ళ ఒక కుమారుని యాజకుడిగా పెట్టి ఆయన ఏమనుకుంటాడంటే, ఇంకా నాకు పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు, ఇంకా నా ఇంటికి అన్నీ దేవునిలో వస్తాయి. దేవుడు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు. యాజకుడు ఏం చేస్తాడు, దేవునికి బలు అర్పించడం, దేవుని విషయాలన్నీ ప్రార్థించి మరి మిగిలిన సంఘానికి లేకపోతే ఆ కుటుంబానికి ఇవ్వడం చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ మేక, అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఆ మేక కానీ వీళ్ళిద్దరూ ఇశ్రాయేలీలే. దేవుడు మొదటి ఆజ్ఞామిచ్చాడు, ఆకాశమందైన భూమి ఎందైనా భూమి కిందైనను నా ప్రతిమను చేసుకోకూడదు, ఆరాధించకూడదు, సాగిలు పడకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు, విగ్రహం పెట్టుకొని ఎవరిని ఆరాధిస్తున్నారు, యెహోవాని. ఆరాధనేమో యెహోవాకి
ముందు పెట్టుకుందేమో విగ్రహం. చూడండి, మాటలేమో ఇటు వల్లిస్తారు, యెహోవా కాపాడు. ఎవరు యెహోవా? విగ్రహం. అంటే ఎవరి ఇష్టానుసారంగా ఒక ఆరాధన చేయాలి. దేవుడు ఒక ప్యాటర్న్ ఇచ్చినప్పుడు, దేవుడు ఒక విధానాన్ని ఇచ్చినప్పుడు ఆరాధించడానికి, ఆరాధనలో మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటం, మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించడం, ఇది కూడా ఆరాధనే. ఈ విధంగా చేసినా కూడా ఆరాధనే. ఈ విధంగా కూడా మనం వెళ్ళొచ్చు, ఈ విధంగా చేసినా కూడా దేవుడి దీవెనలు వస్తాయి అని చెప్పేసి రకరకాలైనటువంటి విగ్రహాలని, విగ్రహం అంటే ఇప్పుడు క్రైస్తవులు విగ్రహారాధన చేస్తారా? క్రైస్తవులు విగ్రహారాధన చేయరు. విగ్రహం దగ్గరికి వెళ్ళి మొక్కుతారా? మొక్కరు. కానీ వాళ్ళ హృదయాల్లో ఉండేవన్నీ విగ్రహాలే. మీరు చూడండి, కొలసి పత్రికలో ధనాపేక్ష అనే, విగ్రహారాధన అనే ధనాపేక్ష అని ఉంటుంది. అంటే రకరకాలైన అపేక్షలు మన హృదయాల్లో పెట్టుకొని దేవుణ్ణి వీటిని ఆధారం చేసుకొని మనం ఆరాధించే వాళ్ళం ఉంటాం. హృదయంలో రకరకాలైనటువంటి విగ్రహాలు పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించే విధానంలో, దేవునికి చెందవలసిన విధానంలో చెందకుండా మన ఇష్టానుసారంగా ఆరాధిస్తే దేవుణ్ణి వాటిని ఆమోదిస్తాడు. దేవుడు వాటిని ఆమోదిస్తాడా? ఆమోదించుడు. దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా. మన ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలా. అందులో సత్యం ఉండాలా. నీవు దేవుడివి, నీవు నిజమైనటువంటి దేవుడివి, నీవు రక్షకుడివి, నువ్వు సృష్టికర్తవి, నువ్వు నీతిగల న్యాయాధిపతివి, ఒకరోజు న్యాయం తీర్చబోతున్నావు, అందుకు నన్ను సిద్ధపరచు, నీ ఎదుట నేను నిర్దోషిగా నిష్కళంగా ఉంటానని నన్ను సిద్ధపరచు అనే విషయాల గ్రహింపుతోటి మనం ఆరాధించాలి. ఆత్మతో సత్యం ఉండాలా. మనం ఆరాధించే దాంట్లో సత్యం ఉండాలా. రెండు కలిసి ఉండాలా. మనం ఆరాధించే విషయంలో సత్యం మాత్రం ఉండి ఆత్మ మాత్రం ఉండి సత్యం లేకపోతే కుదరదు. దేవుడు అందుకే రెండు చెప్పాడు. ఆత్మతో, మన చేతులతో పెద్దగా ఇట్లా ఊపేయడం, కొట్టుకోవడం, కేకలేయటం, లేకపోతే వాయిద్యాలతో దుమ్ము రేపటం. కొంతమంది రేపుతారు కదా, ఓ హల్లెలూయా 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 హల్లెలూయా, వాళ్ళు ఊగిపోతుంటారు. మరి దానివల్ల ఏమొస్తుందో తెలియదు. ఆత్మతో, ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్. ఆరాధన అనేది మన హృదయానికి సంబంధించింది. ఆ విధంగా ఆరాధించాలనేది అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎంత వాళ్ళు అంతగా మరి వాళ్ళని విడుదల చేసి చక్కగా వారిని మేలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఆ విగ్రహాలను ఆరాధించడం, విగ్రహారాధన వైపు వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి దేవుని ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. కానీ క్రైస్తవులుగా మనము దేవుని ప్రేమను అర్థం చేసుకోవడంలో, మనము ఎలా ఆరాధిస్తున్నామో దేవుని ప్రేమ చూపిస్తుంది. మన ఆరాధన బట్టి దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు, దానికి అనుగుణంగా నేను చేస్తున్నానని తెలుస్తుంది. మనం ఎంతగా ఆయనకి విధేయత చూపిస్తున్నామో అది దేవుని ప్రేమను చూపిస్తుంది. ఎంతగా ఆయన పైన శ్రద్ధ పెడుతున్నామో, ఆయన ప్రేమని కనుగొంటున్నాము, ఆయన పైన నమ్మకాన్ని ఉంచుతున్నాము. నమ్మకం ఎక్కడ ఉంచుతాము? దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్ముకున్నావు బ్రదర్. ఏమి నమ్ముకున్నావు? దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, ఆయన శిలువపై మరణించాడు, ఆయన నమ్ముకుంటే పరలోకం వస్తుంది. అవగాహన కదా. ఇది అంగీకారం. అంగీకరిస్తే మనం రక్షణ పడతామా? అంగీకరించడం అంటే ఈ అవగాహన ఉందా మనకి? ఇలాగానే అవగాహన ఉంది, ఆయన దేవుడని. ముస్లిమ్స్ కూడా ఒప్పుకుంటారు, హిందువులు కూడా ఒప్పుకుంటారు, బయట వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు దేవుడు అంటే అవును దేవుడే అంటారు. ఆయన శిలువపై ప్రజల పాపాల కోసం చనిపోయాడంటే అవును చనిపోయాడు అంటారు. మనం అంటాం కదా. మరి వాళ్ళకి మనకు ఉన్న వ్యత్యాసం ఏంటి? వ్యక్తిని నమ్మడం, వ్యక్తి యొక్క చేసిన క్రియను నమ్మడం. వ్యక్తి ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు, ఆ యేసుక్రీస్తు శిలువపై త్యాగం చేశాడు, ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన ఒకరోజు మనల్ని నిత్యత్వానికి తీసుకెళ్ళబోతున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే అని నమ్మడం, విశ్వసించడం, నమ్మకం పెట్టుకోవడం, హృదయంలో నమ్మడం. అది మనము చేయము. అది ఎందుకు చేయము? విగ్రహారాధన సంబంధమైనటువంటి విషయాలు మన హృదయంలో ఉన్నప్పుడు మన నమ్మకాలన్నీ డబ్బు పైన ఉంటాయి కదా. మనకు సెక్యూరిటీ ఏది ఇస్తుందంటే ధనం ఇస్తుంది. మనకు సెక్యూరిటీ ఏది ఇస్తుందంటే లోక సంబంధమైనటువంటి విషయాలు మనల్ని కాపాడతాయి అనే విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే చేశారు. పాపయుక్తమైనటువంటి సంబంధాల్లో వాళ్ళు, మాకు అష్షూరీయులు ఉంటే
మమ్మల్ని కాపాడుతారు, వాళ్ళకి మాకు బలం ఉంది, వాళ్ళు మా పక్కనుంటే మాకు సరిపోతుంది, లేదంటే వాళ్ళకున్నటువంటి ఐగుప్తులు మా పక్కనుంటే మాకు చక్కగా మమ్మల్ని నడిపిస్తారనే విషయం వాళ్ళు ఆ విధంగా వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు. చూడండి, దేవుణ్ణి విడిచిపెట్టి ఏ విధంగా వాళ్ళు ఆ సంబంధాలు పెట్టుకున్నారు. 12వ అధ్యాయం మనం చూస్తే 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 2వ వచనం. బలాత్కారము జనులు అశూరులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలం పంపించెదరు. అశూరులతో వీళ్ళకి బలం కావాల్సి వచ్చినప్పుడు, వీళ్ళకి లేకపోతే శక్తి కావాల్సి వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళపైన ఆధారపడుతూ విగ్రహ సంబంధమైనటువంటి విషయాల్లోకి వెళ్ళిపోయారు, దేవుని విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు. అదే 12వ అధ్యాయం 8వ వచనంలో మీరు చూస్తే వీళ్ళకి ఎంత గర్వం వచ్చేసిందో చూడండి. వీళ్ళు దేవుని ఎంత మాత్రం లక్ష్య పెట్టకుండా, దేవుని ప్రేమని, దేవుని ద్వారానే మనకి కాపుదల, దేవుని ద్వారానే మనకు సంపద, దేవుని ద్వారానే మనకి సమస్తం సమకూరుతున్న విషయాన్ని విడిచిపెట్టి ఎంతగా గర్వించారో 12వ అధ్యాయం 8వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమనుంది? నేను ఐశ్వర్యవంతుడైనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితంలో దేన్ని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవడును కనుబరచలేరని ఎఫ్రాయిం అనుకొనుచున్నది. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నాకు దొరికింది, నేను సంపాదించుకున్నాను అనే గర్వంలోకి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ కృతజ్ఞత అంటే థ్యాంక్స్ కాదు, ఆపోజిట్ కృతజ్ఞత. ఈ దీంట్లోకి వాళ్ళు ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా దీంట్లోకి వెళ్ళిపోయారు. ఈ విధంగా దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా, దేవుని ప్రేమని తృణీకరిస్తూ వాళ్ళు సొంతంగా వాళ్ళ సొంత ఆలోచనలతో విగ్రహారాధనలకు వెళ్ళిపోయి విగ్రహాలపైన ఆధారపడుతూ దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు ఆయన హోషేయని పంపించి ఒక ఇన్విటేషన్ ఇచ్చాడనమాట. మీరు పశ్చాత్తాపడాలి, దేవుని వద్దకు రావాలి, దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలనే విషయాన్ని ఆయన వారికి చెప్పడం జరిగిందనమాట. ఈ దైవికమైనటువంటి ప్రేమ, మొదటి పాయింట్ ఏంటంటే ఈ దైవికమైనటువంటి ప్రేమ, డివైన్ లవ్. ఈ ప్రేమని ఎంత మాత్రమూ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమ మీకు మళ్ళా దొరకాలంటే మీరు చేసిన విషయాలన్నిటిని, మీరు చేసిన పాపాలన్నింటిని విడిచిపెట్టి తిరిగి రావాలని హోషేయ ఈ ఇశ్రాయేల్ ప్రజలకి ఒక డివైన్ ఇన్విటేషన్. రెండో పాయింట్ ఏంటంటే డివైన్ ఇన్విటేషన్. చూడండి 14వ అధ్యాయం నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా వద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేదనగా. ఏమంటున్నాడు ఇక్కడ? ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేసి ఆ విధంగా ఉన్నప్పుడు ఈ ప్రవక్త ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు, డివైన్ ఇన్విటేషన్. ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఏ విషయాల్లో తిరగాల? వీళ్ళు చేసిన పాపాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నింటిని కూడా విడిచిపెట్టాలనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. నీవు నీ పాపం చేసి కూలితివి కనుక నువ్వు రావాలనేది. ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడంటే పశ్చాత్తాపాన్ని కోరుకుంటాడు. పశ్చాత్తాపం, నువ్వు పాపం చేసావు, అందుకే ఇందాక ఆయన ఏమంటున్నాడు? నిన్ను ఎలాగ నేను శిక్షింతును, నిన్ను ఎలాగ నేను విడిచిపెడుతును, నిన్ను ఎలాగ నేను విసర్జించును, వాళ్ళకు చేసినట్టు మరి అన్యులకు చేసినట్టు నీకు ఎలా చేతును, అన్యుల్ని మరి వాళ్ళకి శిక్షించినట్టు నిన్ను ఎలా శిక్షిస్తాను, నా హృదయము మండుతుంది, నా హృదయము మరి వేదన చెందుతుంది అని ఆయన ఆ బాధని వ్యక్తపరుస్తూ ఆయన భక్తుడైనటువంటి హోషేయకి ఏం చెప్పాడంటే ఇన్విటేషన్, వాళ్ళని ఆహ్వానించు, నా దగ్గరికి రమ్మని ఆహ్వానించు అని వాళ్ళు చెప్పినప్పుడు పశ్చాత్తాపానికి ఇన్విటేషన్ ఇచ్చాడు. మనకి ఎక్కడా కూడా మనం ఒక తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుడు వెంటనే శిక్షించడు, దేవుడు వెంటనే మరి వాళ్ళని తీసివేయడు, దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తాడు, పశ్చాత్తాపడేటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. మాటలు సిద్ధపరచుకో. ఏమని మాట్లాడాలి? నువ్వేమని పశ్చాత్తాపడాలి? మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, 14వ అధ్యాయం, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, హోషేయ ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు,
మీరు దేవుని వద్దకు వెళ్ళండి, మీరు తప్పు చేశారు, దేవునికి మీరు మరి వ్యతిరేకంగా వెళ్ళారు, మిమ్మల్ని దేవుడు శిక్షిస్తాడు, ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి మార్గం ఒకటే, శిక్ష నుంచి మరి తప్పించబడటానికి మార్గం ఒకటే, అదొకటే పశ్చాత్తాపం. దేవుని వద్దకు మీరు తిరిగి రండి, మీరు దయచేసి దేవుని వద్దకు తిరిగి రండి అని చెప్పేసి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు, డివైన్ ఇన్విటేషను. ఆయన వద్దకు వచ్చి మీరు ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి. ఎలా పడాలో ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు ఆయనతో చెప్పునిదేమనగా, మా పాపములన్నింటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరించదగినవే అవి నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశూరుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడు నీవే కదా. మీరు మాటలతో రావాలి. ఎలాంటి మాటలతో రావాలి? పై మాటలతో కాదు. పశ్చాత్తాపడడానికి పై మాటలతో రావద్దు. మీరు దేవునికి అంగీకారంగా ఉండేటువంటి మాటలతో రావాలి. ఏంటి అయ్యి అనుకొని, సరే ప్రభు, సారీ ప్రభు, ఏదో తప్పు అయిపోయింది, మళ్ళీ చేయను. సంజయిషి నడవదు. హార్ట్, హృదయంలో నుంచి నీ హృదయంలో నుంచి పశ్చాత్తాపం రావాలి. మాటలు సిద్ధపరచుకో. ఏమంటున్నాడు? ఎలాగా? ఇక్కడ చూడండి, వాళ్ళు ఎట్లాగా తెలియజేస్తున్నారు. ఏదో ఒక మాట చెప్పకుండా దేవుడికి యోగ్యమైనటువంటి పాప విషయమై దేవుడికి సంజయ విషయం కాకుండా తమ పాపములు పాపాలని దేవుణ్ణి త్రోసివేసే విధంగా, అంటే సింపుల్గా ఏముందిలే. బలలో పాల్గొనేటప్పుడు దేవుడు ఒక మాట వాక్యం ఒక మాట ఉంటుంది. ఏముంటుంది? మీరు కూడి వచ్చినప్పుడు ఈ బలలో పాల్గొనేటప్పుడు వివేచనతో ఇందులో పాల్గొనండి, ఎవడును అయోగ్యంగా పాల్గొనకూడదు, మీకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు. అంటే ఏం మాట్లాడుతున్నాడు? శిక్ష గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, మీ కొరకు నేను రక్తం చిందించాను, ఆ మహిమను విడిచిపెట్టాను, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టాను, అక్కడ ఉన్నటువంటి వైభవాన్ని విడిచిపెట్టాను, అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని విడిచి మీ వద్దకి దాసుడిగా, నేను మనిషిగా మీ రూపంలోకి మీ దగ్గరికి వచ్చి నా ప్రాణాన్ని పెట్టేంతగా విధేయత చూపించి నా ప్రాణాన్ని సిలువలో పెట్టాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా ప్రేమను జ్ఞాపకం చేసుకోండి, నా ప్రేమను బట్టి బలలో చేయవేయండి, నా ప్రేమను అర్థం చేసుకొని యోగ్యమైన రీతిలో, నాకు యోగ్యమైన రీతిలో, పరిశుద్ధమైన రీతిలో మీరు ఈ బలలో చేయవేయండి. మీరు బలలో సరిగ్గా చేయకపోతే మీకు శిక్ష ఉంటుంది అని చెప్పడం కాదు అక్కడ ఉద్దేశం. ఇందాక మనం ఇర్మియాలో చదువుకున్నాం కదా, మీ పాపాలే దేవుడిచ్చేటువంటి మేలులకి దూరం అయిపోతుంది. మీరు ఒకవేళ ఇందులో అయోగ్యంగా పాల్గొంటే, ఒకవేళ అయోగ్యంగా ఇందులో చేయి వేస్తే మీరు అయోగ్యతకి మీరే అర్హులు అవుతారు. ఆ యోగ్యతకి, ఆ శిక్షకి సొంతంగా మీరే తెచ్చుకున్నట్టు అవుతారు. దేవుడు ఎప్పుడు కూడా శిక్షించాలని అనుకోడు, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బాధ పెట్టాలనుకోడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ ప్రేమను బట్టి, ప్రేమను అర్థం చేసుకుని ఆయన ఆలోచన ప్రకారం నడవాలని ఆయన కోరుకుంటాడు. శిక్షించాలి కాదు, శిక్షలు పెట్టింది శిక్షించడానికి కాదు, నీకు భయం కలగడానికి, ఆయన వద్దకి పశ్చాత్తాపంతో తిరిగి రావడానికి. ఆ శిక్షను చూసి నువ్వు పశ్చాత్తాపంతో ఆయన వద్దకు రావాలా. అయ్యో ఎంత శిక్ష ఉందా, ఇంత ఘోరమైనటువంటి శిక్ష ఉందా, ఈ శిక్ష వల్ల నేను నష్టపోతాను, ఈ శిక్ష వల్ల నా జీవితం పోతుంది, కాబట్టి నేను అటు వెళ్ళకూడదు, దేవుని వైపు వెళ్ళాలనే ఆ భయం కలిగించడానికే, దేవుని ప్రేమని అర్థం చేసుకోవడానికే, దేవుని ప్రేమ వైపు మళ్ళీ తిరిగి నువ్వు రావడానికే, దేవునితో మళ్ళీ నువ్వు అంటు కట్టబడ్డానికే, సహవాసంలో రావడానికే నిన్ను ఆ శిక్షను పెడతాడు, శిక్షించడానికి కాదు. ఇక్కడ వాళ్ళను కూడా, ఇశ్రాయేలు ప్రజలను కూడా ఎందుకు తిరిగి రమ్మన్నాడు? తిరిగి రండి, మీరు పాపం చేశారు, మీ పాపం వల్ల మీరు కూలిపోయారు, మీరు దేవుని వద్దకు రండి, దేవునితో మాట్లాడండి, దేవునితో మాటలు సిద్ధపరచుకోండి. మీరు ఏదైతే చేస్తున్నారో మీ పాపాన్ని దేవుణ్ణి త్రోసివేయని విధంగా, దేవుడికి ఆమోదయోగ్యమైనటువంటి విధానంలో మీరు పశ్చాత్తాపడండి అని చెప్తున్నాడు. ఏమి విడిచిపెట్టాలి? మీరు విడిచిపెట్టవలసినటువంటి విషయాలేంటి? వెనక్కి వెళ్ళడం ద్వారా ముందుకు వస్తాం, వెనక్కి మళ్ళడం ద్వారా ముందుకు వెళ్తాం. వెనక్కి మళ్ళడం అంటే దేవుని వద్ద నుండి మీరు మళ్ళీ విగ్రహారాధన వైపు వెళ్ళి మీరు ఏం చేశారు? మీ పాపం తెచ్చుకున్నారు, దేవునికి విరోధంగా వెళ్ళి
రివర్స్లో వెళ్ళి పాపం చేసుకున్నారు. మీరు తిరిగి రండి, మళ్ళీ ఇప్పుడు తిరిగి వస్తే మీరు ముందుకు వెళ్తారు, మీరు దేవునితో కలిసి వెళ్తారు, దేవుని ప్రణాళికలోకి వస్తారు, దేవునితో కలిసి వెళ్ళగలుగుతారు. టర్న్ తీసుకోవడం, తిరిగి రమ్మని రండి అని ఆయన చెప్తున్నాడు. మీరు అశూరులపైన ఆధారపడడం మానేయండి, మీపైన మీరు ఆధారపడటం, దేవుని పైన ఆధారపడటం నేర్చుకోండి అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ 3వ వచనం, అశూరుల చేత రక్షణ నొందఘోరము. మీరేం చెప్పాలా? ఇతరులు ఉన్నారు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు, పెద్ద వ్యక్తులు, బలమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళపైన ఆధారపడటం కాదు. నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ తెలుసు, లేకపోతే నాకు ఒక మినిస్టర్ తెలుసు, నాకు ఐఏఎస్ తెలుసు, నాకు ఐపీఎస్ తెలుసు, నాకేదైనా వస్తే ఆయన చూసుకుంటాడు. ధైర్యం ఉంటుందా? ఉండదా? కొంతమందికి ఉంటుంది. మీరు వాళ్ళపైన కదా ఆధారపడాల్సింది, నా పైన ఆధారపడాలి, అది విడిచిపెట్టాలి. మీరు వాళ్ళపైన, లోకం పైన ఆధారపడటం విడిచిపెట్టాలి. రెండోది ఏం చెప్తున్నాడు? అశూరుల చేతన రక్షణ పొందఘోరము, మేమిక గుర్రములను ఎక్కము, మేము ఇక గుర్రములు ఎక్కమని ఏమని చెప్పమంటున్నాడు? మేము గుర్రాలు ఎక్కము, మా బలాన్ని ఉపయోగించుకొని, మేము గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ, మా బలం ఉంది, మేము చేయగలము, మేము జయించగలమని మీపైన మీరు ఆధారపడి మరి యుద్ధాలకు వెళ్ళకండి. యుద్ధము యెహోవాదే, మీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. మీరు లోకం పైన ఆధారపడకండి, మీరు మీ పైన ఆధారపడకండి. మరి ఎవరిపైన ఆధారపడాలా? దేవుని పైన ఆధారపడాలనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. మీరు మాకు దేవుడని ఇక మీదట మా చేతి పనితో చెప్పము. మీరు ఇతర దేవతలు, దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళపైన ఆధారపడకండి. ఇతరులపైన ఆధారపడద్దు, లోకం పైన ఆధారపడద్దు, మీపైన మీరు ఆధారపడద్దు, దేవునిపైనే మీరు ఆధారపడాలని కనికరము గల, ఇక్కడ చూడండి ఒక మాట ఉంటుంది, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడు నీవే కదా. ఆయన పైన ఆధారపడాలి, ఈ గుర్రాల పైన కాదు, ఈ అశూరుల పైన కాదు, లేకపోతే ఆ విగ్రహాలపైన కాదు. వాత్సల్యం చూపు దేవునిపైనే ఆధారపడాలి. మనకి ఆ ఆశీర్వాదాలు రావాలంటే, మనం కాపాడబడాలంటే, మనం సంరక్షింపబడాలంటే, మనము మన జీవితంలో దేవుణ్ణి ప్రణాళికలో ముందుకు వెళ్ళాలి అంటే మనం దేవునిపైనే ఆధారపడాలి. దేవుడే మనకి. ఇదే విషయాన్ని ఈ హోషేయ ఇశ్రాయేల్ ప్రజలకి తెలియజేస్తున్నాడు. మీరు ఈ మాటలను సిద్ధపరచుకొని ఈ విధంగా మీరు రావాలి. వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. వాటన్నిటిని విడిచిపెట్టండి. మీరు ఇతర లోకంలో ఉన్నటువంటి విషయాలని, ఆచారాలని, వ్యవహారాలని, జ్ఞానాన్ని విడిచిపెట్టండి. లోకంలో ఉన్నటువంటి జ్ఞానం ఏం చెప్తుంది? మీకు ఉంది కదా జ్ఞానం, చాలామందికి ఉంది. మంగళవారం, శనివారం కదా, గుమ్మడికాయ, నిమ్మకాయ, వాకిలి ముందు చీపురు కట్ట, నల్లదారం, జ్ఞానం. మీ జ్ఞానాన్ని విడిచిపెట్టండి. మీ జ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుని జ్ఞానం దేవుడు ఏంటో చెప్తుంది, దేవుడు ఎంత శక్తిమంతుడో చెప్తుంది, దేవుడు ఇవ్వగలడో, ఏమి ఇవ్వగలడో చెప్తుంది. వాక్యాన్ని చదవండి. వాక్యం చదివితే వాక్యం దేవుని గురించినటువంటి జ్ఞానం ఇస్తుంది. వాక్యాన్ని చదివితే మీకు ఆ విషయాలు అర్థమవుతాయి. అదేవిధంగా దేవుని యొక్క ఆ జ్ఞానం విడిచిపెట్టాలా, ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టి నా వైపు రండి అని చెప్పేసి వాళ్ళకి ఏ విధంగా చెప్తున్నాడు, మనకే అలాగే చెప్తున్నాడు. కాబట్టి పశ్చాత్తాపడి మీరు తిరిగి రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి మనము వాటన్నిటిని విడిచిపెట్టాలి. మీరు విడిచిపెట్టండి, వాటిని పట్టుకొని రావద్దు. మనం ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన తర్వాత, దేవుని చేత రక్షింపబడి బాప్తిసం పొందుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత, లోక సంబంధమైనటువంటి విషయాలు, లోక సంబంధమైనటువంటి జ్ఞానం, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు, లోకం యొక్క ప్రభావం మనపై పడకుండా జాగ్రత్త పడాలి. ఆ విషయాలను విడిచిపెట్టాలి. ఆ విషయాలనే పట్టుకొని వచ్చేసి ఆరాధనేమో ఈ దేవుడికి, ఆచారాలేమో అవన్నీ లోకంలోని ఆచారాలన్నీ మనం తెచ్చుకొని ఈ దేవుడిని ఆరాధిస్తాం. ఆశీర్వాదం ఎలా వస్తే? దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? నీ పశ్చాత్తాపం అవన్నీ విడిచిపెట్టడమే. నువ్వు పశ్చాత్తాపడినప్పుడు అవన్నీ విడిచిపెట్టి పశ్చాత్తాపడినప్పుడే, ఆ హృదయంలో నుంచి వాటన్నిటిని తీసేసినప్పుడే దేవుడు నిన్ను చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి పశ్చాత్తాపం దేవుని తట్టు తిరగడంలో ఏముంటుందంటే, ఒక వ్యక్తి హృదయం మారి పాపక్రియలను విడిచి దేవుని చిత్తం నెరవేర్చడం అనేది ఉంటుంది. కాబట్టి
వాళ్ళ పతనాన్ని, ఈ యొక్క ఎవరైతే ఇశ్రాయేలీయులు ఉన్నారో వాళ్ళ పతనాన్ని మనకు గమనిస్తే, వాళ్ళు పశ్చాత్తాపడే విషయంలో, పశ్చాత్తాపం అంటే అది ఇందాక అన్నా కదా, సంజయించుకోవటం. ఇప్పుడు బలలో పాల్గొనేటప్పుడు కూడా దేవుడు కొంతమంది బలహీనలయ్యారు, కొంతమంది నిద్రించారు, కొంతమంది మరి రోగులయ్యారు అని చెప్పినప్పుడు, అమ్మో మనకు రోగం వస్తుందేమో కాబట్టి జాగ్రత్తగా పాల్గొందాం, అమ్మో మనం బలహీనలు అయిపోతామేమో కాబట్టి మనం జాగ్రత్తగా పాల్గొందాం, అమ్మో మనము చచ్చిపోతామేమో కాబట్టి జాగ్రత్తగా పాల్గొందాం. అంటే శిక్షణ తప్పించుకోవడానికా మన పశ్చాత్తాపం? ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు శిక్షణ తప్పించుకోవడానికే చేశారు. కావాలంటే ఒక చోట చూపిస్తాను, మీరు చూడండి. శిక్షణ తప్పించుకోవడానికి కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పైన పశ్చాత్తాపం అనేది మంచిది కాదు. 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చూస్తే అర్థమవుతుంది. శిక్షణ తప్పించుకోవడానికి కాదు దేవుడు మనల్ని చేస్తుంది. ఆయన హృదయపూర్వకంగా మనము పశ్చాత్తాపడి దేవుని వద్దకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక పశ్చాత్తాపడకపోతే, ఒకవేళ పశ్చాత్తాపడకపోతే ఏమవుతుంది? నిజంగా మనము పశ్చాత్తాపడకపోతే, బలలో పాల్గొనేటప్పుడు పశ్చాత్తాపడకపోతే ఏమవుతుంది? జరగాల్సిందే జరుగుతుంది కదా, ఆయన చెప్పిందే జరుగుతుంది. పశ్చాత్తాపడితే చక్కగా తిరిగి ఆయనలో చేర్చబడతాం. ఒకవేళ ఆ పశ్చాత్తాపం మనం కనుక చేయకపోతే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన నుంచి ఆయన సన్నిధి ఉంచుడు. చూడండి ఇక్కడ 5వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో 5:6 నేను క్లోజ్ చేస్తాను, ఒక 5 మినిట్స్లో క్లోజ్ చేసేస్తాను. వారికి కనపడకుండా ఒకళ్ళ పశ్చాత్తాపం పైన మనము ఏదో శిక్షను తప్పించుకుందాము, లేకపోతే దేవుడు ఎలాంటి శిక్షలు వేసాడు, ఆ శిక్షలు తప్పించుకోవడానికి మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయకపోతే మనకేమైనా కీడు కలుగుతుంది, లేకపోతే మనము ఈ బలలో పాల్గొనేటప్పుడు ప్రభువా నా పాపాలని క్షమించని సింపుల్గా పైన అనుకుంటే మనము ఆ శిక్ష నుంచి తప్పించబడతాము అనే విధానంలో మనము వెళితే దేవుడు మనకివ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు కానీ మనం నుంచి దేవుడు మనకివ్వాల్సినటువంటి దీవెనలు కానీ ఆయన విత్డ్రా చేసుకుంటాడు. ఆయన సన్నిధి మనతో ఉంచుడు, ఆయన కాపుదల మనతో ఉంచుడు, ఆయన రక్షణ మనతో ఉంచుడు. ఆయన రక్షణ అంటే సాల్వేషన్ కాదు, కాపాడబడటం, మనతో ఉంచుడు. మరి దేవుడు కాపుదల లేకపోతే, దేవుడు మనతో ఉండకపోతే, దేవుడు మనకు సహాయం చేయకపోతే ఏమవుతుంది? కాబట్టి పశ్చాత్తాపం అనేది దేవుని వద్దకి మనల్ని నిరంతరం తీసుకొచ్చేది ఏంటంటే పశ్చాత్తాపమే. దేవుని వద్దకు మనల్ని నిరంతరం ఆయన సన్నిధానంలో ఆయనతో కలిపేది ఏంటంటే పశ్చాత్తాపమే. మనకి ఎంత జ్ఞానం ఉన్నా కూడా పశ్చాత్తాపం లేకపోతే మనము దేవుడు ఇచ్చేటువంటి విషయాలన్నింటినీ మనము కోల్పోవలసి వస్తుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మార్కు సువార్త 10వ అధ్యాయం చూస్తే ఒక యవనుడు ఉంటాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసి ఆయన అంటాడు, ప్రభువా నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే నేనేం చేయాలి? నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అంటే, మరి ధర్మశాస్త్రం అంతా ధ్యానించాలి కదంటే, అవన్నీ చిన్నప్పటి నుంచే, బాల్యం నుండే, చిన్నప్పటి నుంచే మొత్తం అన్నీ తెలుసు అన్నాడు. అయితే ఓ పని చేయి, నీకున్న ఆస్తి అంతా విడిచిపెట్టేసి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఏడ్చుకుంటూ వెళ్ళాడు, కన్నీరు పెట్టుకుంటూ వెళ్ళాడు. ఆయనకు ఆస్తి ఉంది, ఆయనకి అధికారం ఉంది. ఒక అధికారాన్ని గాస్పల్లో ఉంటుంది. ఆయనకు అధికారం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. నిత్య జీవం కోసం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నన్ను వెంబడించు అన్నందుకు ఆయనకు సంతోషం లేదు, దుఃఖం వచ్చేసింది. చాలా దుఃఖపడి వెనక్కి వెళ్ళిపోతాడు. మరి అంటే పశ్చాత్తాపం లేకుండా, పశ్చాత్తాపడకుండా, అంటే ఆ జ్ఞానాన్ని బట్టి నేను ఇలాగ ఉన్నాను, ఇలా ఉంటే నాకు సరిపోతుంది అనుకునే విధానంలో ఆ వ్యక్తి ఉన్నాడు కనుక ఆ వ్యక్తి ఏం కోల్పోయాడు? దేవుని వద్ద పొందవలసిన నిత్య జీవాన్ని కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ దుఃఖమే. ఆయనకు అన్నీ ఉన్నాయి, లోక సంబంధమైన అన్నీ ఉన్నాయి, కానీ దుఃఖమే ఉంది. దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల, దేవుని వద్ద పశ్చాత్తాపడకపోవడం వల్ల, దేవుణ్ణి అంగీకరించకపోవడం వల్ల జరిగేది ఏంటంటే దుఃఖమే. నీకేమున్నా జరిగేది దుఃఖమే కదా. తప్పైన కుమారుడు ఏం చేశాడు? తప్పాడు కదా కుమారుడు. ఆ కుమారుడు, దేవుడు తండ్రి ఉన్నాడు, నువ్వు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి అసిస్టెంట్స్ ఉన్నారు, అందరూ చాలామంది ఉన్నారు, ఆయనకు బాగా సమృద్ధిగా ఉంది.
ఆ కుమారుడు, తండ్రి నా వాటా నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతా అన్నాడు. వద్దు అన్నాడు. లోకం మంచిది కాదు, లోకం అంతా పాడైపోతావు, నువ్వు చిన్నోడివి, నీకు తెలియదు, మోసం చేస్తుంది, నీ ఆస్తి అంతా దూచేస్తుంది, నువ్వు పనికి రాకుండా బెకారు అయిపోతావు, వద్దు అని చెప్పాడు. కాదు, నేను తెలివైన వాడినే, నేను చూసుకుంటాను, ఐ కెన్ డూ, ఏబుల్ టు డూ, నేను చేయగలనని చెప్పేసి అని అన్నప్పుడు చెప్పాడు 2-3 సార్లు చెప్పాడు. తండ్రి సైలెంట్ అయిపోయాడు. తండ్రి బొమ్మన్నాడా? తండ్రి అల్లమని చెప్పలా, తండ్రి సైలెంట్ అయిపోయాడు. సరే, చెప్పాల్సింది చెప్పాడు, వద్దు అని 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు, 4 సార్లు చెప్పాడు, 5వసారి సైలెంట్ అయిపోయాడు. దేవుని వద్ద మనం గనక పశ్చాత్తాపం పైన చేసుకుంటే, ఏదో పశ్చాత్తాపడే విషయంలో మన పాపాలను ఒప్పుకోకుండా, మన పాపాలని దేవుడి వద్ద పెట్టకుండా, ఆ పశ్చాత్తాపం హృదయం నుండి పొందకుండా మనం అలాగే పైపైన చేసుకుంటా పోతే దేవుని సన్నిధి, దేవుని యొక్క ఉండాల్సినటువంటి ఆ ప్రివిలేజెస్ నుండి మనం పోగొట్టుకుంటాం. దేవుడు సైలెంట్ అయిపోతాడు, మన విషయంలో సైలెంట్ అయిపోతాడు, మనకి ఇవ్వాల్సిన కాపుదల విషయంలో సైలెంట్ అయిపోతాడు, మనకి ఇవ్వాల్సినటువంటి ప్రివిలేజెస్ విషయంలో సైలెంట్ అయిపోతాడు. కాబట్టి మనము నిజమైనటువంటి హృదయంతో పశ్చాత్తాపంతో రావాలి. అందుకే హోషేయ వాళ్ళకి చెప్తున్నాడు, మీరు మాటలు సిద్ధపరచుకొని చక్కగా మీపైన మీరు ఆధారపడకుండా, ఇతరులపైన ఆధారపడకుండా, జీవము గల వాత్సల్యం చూపేటట్టు దేవునిపైన ఆధారపడుతూ మీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించండి. అప్పుడు మీకు ప్రివిలేజ్ ఉంటుంది. ఆ ప్రివిలేజ్ ఏంటో కూడా చూడండి. పశ్చాత్తాపానికి ఉన్నటువంటి గిఫ్ట్ 3వ పాయింట్ ఏంటంటే ది డివైన్ ప్రామిస్. ఈ ఒక్క వచనాన్ని నేను చెప్పి ముగిస్తాను. డివైన్ ప్రామిస్, ఇదే 14వ అధ్యాయంలో 4-7 వచనాలు. వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని బలపరచుదను, వారి మీద నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారి స్నేహితులు, చెట్టునకు మంచు ఉండడం అతడుకుందును, తామర పుష్పం తిరిగినట్టు అభివృద్ధినందును, లెబానోను పర్వతము దాని వేలు తగినట్టు వారు తమ వేలు తన్నుదురు, అతని కొమ్ములు విశాలంగా పెరిగిను, ఒలివ చెట్టునకు కలిగిన సౌందర్యం అతనికి కలిగను, లెబానోను కింద సువాసన అతనికి ఉండెను, అతని నీడ యందు నివసించే వారు మరలి వస్తారు. చారు చూడండి, రెపెంటెన్స్కున్న గిఫ్ట్ ఆఫ్ రెపెంటెన్స్. మీరు పశ్చాత్తాపడితే మీకు ఎన్ని ఆశీర్వాదాలు, మనకెన్ని ఆశీర్వాదాలు. ఇశ్రాయేల్ ప్రజలకు ఆ విధంగా ఆశీర్వాదిస్తాను. మీరు పశ్చాత్తాపడి మాటలు సిద్ధపరచుకొని మీరు దేవుని యొద్దకి, దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి మాటలతో వచ్చి మీరు గనక హృదయాన్ని దేవుని వద్ద కుమ్మరిస్తే మీకు కావలసినటువంటి అభివృద్ధిని, మీకు కావలసినటువంటి స్థిరత్వాన్ని నేను అందిస్తాను అంటున్నాడు. వారి మీద ఆ కోపం, ఇప్పుడు వరకు కోపం ఉంది, ఆ కోపాన్ని తీసేసి ప్రేమగా ఉంటాను, నేను స్నేహిస్తాను అని చెప్తున్నాడు. నేను స్నేహంగా ఉంటాను, మిమ్మల్ని స్నేహిస్తానని చెప్తున్నాడు. అభివృద్ధి ఉంటుంది. లెబెనోను వృక్షం వేరు తన్నును అంటే నీటి ఊటగా ఉంటాను, మీకు మిమ్మల్ని స్థిరపరుస్తాను, మిమ్మల్ని నిలబెడతాను. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, అవి ఎలాంటి కష్టాలు వచ్చినా, కుటుంబంలో కష్టాలు వచ్చినా, వ్యక్తిగతమైన కష్టాలు వచ్చినా, ఆత్మీయ కష్టాలు వచ్చినా, మరి ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల్లో మీరు నిలబడి దేవుని వైపు నిలబడే అంత స్థిరత్వాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ హృదయం నిజమైన పశ్చాత్తాపంతో దేవుని వద్దకి రావాలనేదే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనకి యోకా పత్రికలో కూడా ఇదే ఉంటుంది. మీ పాపములను మీరు ఒప్పుకొని ఎళ్ళ దేవుడు నమ్మదగినవాడు, ఆయన వద్దకు వస్తే ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, ఆయన మళ్ళీ తిరిగి ఆయన ప్రేమను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు అంత నాశనం చేసుకొని, అంత పాడు చేసుకొని తిరిగి వచ్చినప్పుడు ఈ తండ్రికి ఎంత ప్రేమ కలిగింది. వీడు తప్పు చేశాడు, అంతా నా పాడు చేశాడు, వీడిని రానియొద్దు ఇంటికి అనుకున్నాడా? అనుకోలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి, మీరు కావాలంటే తర్వాత చదవండి, అది పరిగెత్తుకుంటూ ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి కుమారుడిని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చేసి ఆయన కావలసిన ఏర్పాట్లన్నీ చేసి మళ్ళా స్థిరపరిచాడు. ఆ కుమారుడిని స్థిరపరిచాడు. ఆ కుమారుడికి ఇవ్వాల్సినటువంటి ప్రివిలేజెస్ అన్నిటిని ఇచ్చాడు. ఆ ప్రేమనంతటిని కూడా ఆ కుమారుడి మీద కుమ్మరించాడు. దేవుడు కూడా నిజమైనటువంటి పశ్చాత్తాపం, ఆ కుమారుడు ఏ విధంగా అయితే, అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర ఎన్నో ప్రివిలేజెస్ ఉన్నాయి, నేనేంటి ఇలాగా పందుల మేసే మేత మేస్తున్నాను, పందులతో సహవాసంలో ఉన్నాను, నేను ఎన్ని పోగొట్టుకున్నానని తిరిగి హృదయంలో పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం మనకు ఉండాలి. మనం ఈ లోకంలో
చేసేటువంటి మనం ఆలోచించేటువంటి విధానం, లోక సంబంధమైనటువంటి విషయాలను ఆలోచించే విధానం, ఆ విధానాన్ని మనం మార్చుకోవాలి. నిజంగా పశ్చాత్తాపడాలి. ప్రభువా, నేను నీ మీద ఉంచాల్సినటువంటి దృష్టి అంతా కూడా వీటి మీద ఉంచుతున్నాను, నీకు ఇవ్వాల్సినటువంటి శ్రద్ధనంతా కూడా వీటి మీద ఉంచుతున్నాను, నీకు ఇవ్వాల్సినటువంటి ప్రేమనంతా కూడా వేరే వాటి మీదకి వెళ్ళిపోతుంది. దయతో నన్ను క్షమించు, నన్ను ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురా, నా పరిస్థితి నుంచి నన్ను నడిపించు, నేను నిజంగా మరి నీ ప్రేమను పొందాలనుకుంటున్నానని ఎవరైతే నిజమైన పశ్చాత్తాపం పొందుతారో వారు ఎప్పుడు కూడా లెబనోను వృక్షం వేరు తన్నినట్టు నిటారుగా నిలబడి అలాగుంటారు. దేనికి వంగరు, దేనికి లొంగరు, వాళ్ళ విశ్వాసంలో చక్కగా ముందుకు వెళతారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ ప్రపంచానికి ఒక విట్నెస్గా, ప్రపంచానికి విట్నెస్గా ఉండగలుగుతాం, ప్రపంచానికి ఒక సాక్ష్యంగా మనము నిలబడగలుగుతాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము ఆ సంఘాన్ని హింసించినప్పుడు, ఆ సంఘాన్ని ఏ పరిస్థితులు అంటే అక్కడ ఉన్నటువంటి స్వజనులే హింసిస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుణ్ణి నమ్ముకొని విగ్రహాలను విడిచిపెట్టి, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ విడిచిపెట్టి దేవుని వైపు, జీవము గల దేవుని వైపు మళ్ళారు. వాళ్ళు ఎలాగుందంటే వాళ్ళ విశ్వాసం అకయ్యలోను, ఇంకెక్కడ మాసిదోనియాలోను అకయ్యలోను మీ విశ్వాసం మ్రోగెను. విట్నెస్ టు ద వరల్డ్. ప్రపంచానికి నువ్వు ఒక సాక్ష్యంగా ఉండాలా, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు సాక్ష్యంగా ఉండాలా. అంటే నిజమైన పశ్చాత్తాపంతో దేవుడు వద్దకు వచ్చినప్పుడు దేవుడు నీ జీవితం ద్వారా జరిగించేటువంటి క్రియలు, కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. నిన్ను బలపరుస్తాడు, నీకు కావాల్సిన కాపుదలను ఇస్తాడు, నీకు సమస్తాన్ని ఇచ్చి ఆయన నిలబెట్టేటువంటి దేవుడుగా ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు కనుక వాళ్ళకి అంత ప్రేమగా ఆహ్వానం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు రాలా. ఫైనల్గా ఏంటంటే వాళ్ళు రాకపోవడం వల్ల అశ్షూరీయులకు వాళ్ళని అప్పగించేసాడు దేవుడు. శిక్షలోకి వెళ్ళిపోయారు. దేవుని ప్రేమ వాళ్ళకి అర్థం కాల. దేవుని ప్రేమని అర్థం చేసుకొని పశ్చాత్తాపడడానికి వాళ్ళ హృదయం కఠినమైపోయింది, స్వభావంలో కఠినత్వం వచ్చింది. కాబట్టి అలాంటి హృదయం మనకు ఉండొద్దు. దేవుడు మనల్ని పశ్చాత్తాపంతో రమ్మని, ఆ పశ్చాత్తాపానికి గిఫ్ట్ ఉందని, గిఫ్ట్ ఆఫ్ రిపెండెన్స్ ఉంది. మీరు పశ్చాత్తాపడి నా దగ్గరకు వస్తే ఊరికే కూర్చోబెట్టుకోను, మీకు ఇవ్వాల్సిన అన్ని ఇస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని బలపరుస్తాను, మిమ్మల్ని నిలబెడతాను అని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తున్నాడు కనుక అలాంటి వాగ్దానాన్ని మనం నిరంతరం ఆయన ఆశీర్వాదాలని పొందుకునే విధంగా ఉండాలి. పాపాలు ఒప్పుకున్నప్పుడు, పాపాలు తుడిచివేయబడినప్పుడు అగైన్ నువ్వు వాడబడతావు, అగైన్ నువ్వు దేవుని సంకల్పంలోకి వస్తావు. అవును కదా. బోర్డు మీద మనం రాసిన తర్వాత బోర్డు అంతా రాసేసి దాన్ని అగైన్ మళ్ళీ అవన్నీ తుడిపేసి మళ్ళీ రాసుకోవచ్చు, మళ్ళీ రాయొచ్చు. చెరిపేయాలి, తీసేయాలి. పాత హృదయంలో ఉన్నటువంటి విగ్రహ సంబంధమైన, లోక సంబంధమైన విషయాలన్నింటినీ తీసివేసుకున్నప్పుడు క్లియర్ హార్ట్ ఆల్వేస్ విన్. రిమెంబర్. థ్యాంక్ యూ.